హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ బేబీ టాక్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఇంట్లోనే పిజ్జా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. నేనైతే ఈజీ మెథడ్లో అయితే చూపిస్తున్నాను. పిజ్జా సాస్, పిజ్జా బేస్ అన్నీ కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నాం అనమాట. ముందుగా అయితే టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని టమాటా ప్యూరీ లాగా చేసుకోవాలి. అండ్ సాస్ ప్రిపేర్ చేసుకుంటాం కదా, గార్లిక్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. కసూరి మేతి, సోమ్ అండ్ ఆనియన్ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ముందుగా అయితే మనం పిజ్జా సాస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాము. ఇప్పుడు వచ్చేసి అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అయితే వేసుకోవాలన్నమాట. కొంచెం ఆనియన్ అనేది కొంచెం లైట్గా కలర్ అనేది మారాలి. అండ్ తర్వాత గార్లిక్ కూడా వేసుకొని కొంచెం గోల్డెన్ బ్రౌన్ అంటే లైట్గా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట ఆనియన్ అండ్ గార్లిక్. ఇప్పుడైతే సోంపు వేస్తున్నాం అనమాట. సోంపు ఫ్లేవర్ అయితే బాగుంటుందన్నమాట పిజ్జా సాస్లో. అండ్ కస్తూరి మేతి కూడా వేస్తున్నాను. పిజ్జా సాస్ ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా అంటే చాలా ఈజీ అండి. నేను చెప్పిన మెథడ్లో మీరు చేసుకుంటే బయట పిజ్జా కూడా నచ్చేదండి. మీకు ఇంట్లోనే చేసుకుంటాము అనుకుంటారు, అంత బాగుంటుంది ఇంట్లో పిజ్జా. ఇప్పుడు వచ్చేసి టమాటో ప్యూరీ అనమాట. టమాటో ప్యూరీ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలన్నమాట. ఎందుకంటే కసూరి మేతి, ఆనియన్, గార్లిక్, సోంపు అన్నీ వేసాం కదా, ఇవన్నీ కూడా బాగా కలిసేలా కలుపుకోవాలన్నమాట. ఈ పిజ్జా సాస్ కూడా మనకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 15 డేస్ వరకు ఉంటుందండి. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు కూడా బేస్ అనేది మైదా పిండితో బేస్ చేసుకుంటాం కదా, అలా చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు పిజ్జా అయితే రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి చిల్లీ పౌడర్, టేస్ట్ సరిపడినంత చిల్లీ పౌడర్, సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. ఇవన్నీ కూడా బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని బాగా ఉడకాలన్నమాట. ఈ సాస్ అనేది అంటే టమాటో ప్యూరీ అనేది బాగా ఉడకాలి. లాస్ట్లో అయితే షుగర్ యాడ్ చేసుకోవాలి. ఈ టమాటో ప్యూరీ అంటే పిజ్జా సాస్లో మన పిజ్జా సాస్ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ వచ్చేసి ఏంటంటే పన్నీర్, ఆరిగానో, బేకింగ్ పౌడర్ ఇవన్నీ కూడా మన పిజ్జా బేస్ టాపింగ్స్ కోసం అయితే యూజ్ అవుతాయి అన్నమాట. పిజ్జా టాపింగ్ కోసం అయితే ఆనియన్, క్యాప్సికమ్ అయితే ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడైతే మనం పిజ్జా టాపింగ్స్ అన్నీ మ్యారినేట్ చేసుకుంటున్నాం అన్నమాట. అందులో కార్న్ కూడా వేసుకుంటున్నాను. రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నాను. కసూరి మేతి, సాల్ట్, ఇక్కడ చూసారా కసూరి మేతి ఇలా వేసుకున్న తర్వాత పెరుగు వేసుకొని వీటన్నిటిని బాగా కలుపుకొని మ్యారినేట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఇది వచ్చేసి పిజ్జా టాపింగ్స్ కోసం అయితే మనం యూస్ చేస్తామన్నమాట. ఇక్కడ వచ్చేసి మనం పిజ్జా బేస్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాం అన్నమాట. మైదా పిండి తీసుకోవాలండి. మైదా పిండిలో అయితే సాల్ట్, బేకింగ్ పౌడర్, షుగర్, పెరుగు అయితే యూజ్ చేస్తూ మనం పిజ్జా బేస్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాం అన్నమాట. పిజ్జా బేస్ బయట దొరుకుతుంది కదా అనుకుంటారు, కానీ ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే ఇంకా బాగుంటుందన్నమాట. మైదా పిండి అనుకుంటారు కదా, మీ ఇష్టం ఉంటే గోధుమ పిండితో కూడా ట్రై చేయొచ్చు పిజ్జా బేస్ అనేది. మేమైతే మైదా పిండితో చేసుకుంటామన్నమాట. ఒక్కొక్కసారి గోధుమ పిండితో కూడా చేసుకుంటాము. పెరుగు వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మేమైతే ఓవెన్లో చేస్తున్నాం పిజ్జా. ఓవెన్ అనేది ప్రీహీట్ చేసుకున్న తర్వాత ఒక ట్రే తీసుకొని ట్రేకి అయితే ఆయిల్ అప్లై చేసుకొని ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఇక్కడ కొంచెం పన్నీర్ అయితే సపరేట్గా మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్నాము. ఇందాకైతే చెప్పాను కదా, క్యాప్సికమ్, ఆనియన్, కార్న్ అవన్నీ మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్నాము. ఇక్కడ వచ్చేసి పిజ్జా సాస్ అండ్ ఇక్కడ వచ్చేసి చీజ్ అనమాట. మేమైతే మోజరెల్లా చీజ్ అయితే వాడుతున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి ఇందాక ట్రేకి అయితే ఆయిల్ అప్లై చేసుకొని పెట్టుకున్నాం కదా, ఇప్పుడు మనం బేస్ కోసం తయారు చేసుకున్న పిండిని తీసుకొని పిజ్జా బేస్ లాగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. పిజ్జా బేస్ లాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్పోక్ ఉంటుంది కదండి, స్పోక్తో ఇలా గుచ్చుకోవాలన్నమాట. అప్పుడైతే మనకి పిజ్జా బేస్ అనేది బాగా పొంగకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు వచ్చేసి పిజ్జా సాస్ ప్రిపేర్ చేసుకున్నాం కదా ముందుగా, ఆ పిజ్జా సాస్ అయితే పిజ్జా బేస్ పైన ఇలా అప్లై చేస్తున్నాము.
ఇలా అప్లై చేసిన పిజ్జా బేస్ పైన ఇష్టం లేని వాళ్ళు పన్నీర్ యాడ్ చేసుకోవద్దు, ఇష్టం ఉన్న వాళ్ళు పన్నీర్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ముందుగా పన్నీర్ యాడ్ చేస్తున్నాను. అండ్ తర్వాత ఆనియన్, క్యాప్సికమ్, కార్న్ ఇవన్నీ కూడా ఉన్నాయి కదండి, అవన్నీ అయితే పిజ్జా టాపింగ్స్ లాగా మన పిజ్జా పైన అయితే వేస్తున్నాము. ఇష్టం ఉంటే సూపర్ మార్కెట్లో ఆన్లైన్లో ఆలివ్స్ అనేటివి కూడా దొరుకుతాయి కదండి, అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. మేమైతే నార్మల్గా ఇలా ఆనియన్, క్యాప్సికమ్, పన్నీర్ ఇవి మాత్రమే, కార్న్స్ ఇవి మాత్రమే యాడ్ చేసుకుంటున్నాం అన్నమాట. కానీ టేస్ట్ అయితే నేను చెప్పినట్టుగా చేస్తే సూపర్గా ఉంటుందండి. బయట పిజ్జా తినాలని కూడా ఆలోచన ఉండదు, మనం ఎప్పుడు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాం అన్నమాట. మేము ఈ వీక్లో అయితే 2 times అనుకుంటా ఇలా ప్రిపేర్ చేసుకొని తినడం. ఇక్కడ వచ్చేసి చీజ్ అయితే యాడ్ చేస్తున్నాను నేను. ఒక పిజ్జా పైన వితౌట్ చీజ్, ఒక పిజ్జా పైన విత్ చీజ్ అనమాట. అంటే కొంతమందికి చీజ్ అనేది ఇష్టం ఉంటుంది, ఇష్టం ఉండదు కదండి. ఇందాకనే ఓవెన్ అయితే ప్రీహీట్ చేసాం కదా, ఇప్పుడైతే మన పిజ్జాలను అయితే ఓవెన్లో అయితే పెట్టేస్తున్నాము. మన పిజ్జా వచ్చేసి 1/2 hour పెడుతున్నామండి. ఓవెన్ లేని వాళ్ళు కూడా కడాయి ఉంటుంది కదండి, కడాయి కింద సాల్ట్ అలా వేసుకొని దానిపైన ఒక బౌల్ పెట్టుకొని దానిపైన పిజ్జా పెట్టుకొని మళ్ళీ ఒక ప్లేట్ లాగా పెట్టుకుంటే అప్పుడు కూడా ఓవెన్లో ఎలా వస్తాయో అలానే వస్తాయండి. మేము ముందైతే అలానే చేసాము, ఇప్పుడైతే ఓవెన్ ఉంది కాబట్టి ఓవెన్లో అయితే చేస్తున్నాము. ఇక్కడ వచ్చేసి 1/2 hour తర్వాత మన ఎమ్మి పిజ్జా అయితే రెడీ అయిపోయిందండి. ఎమ్మి టేస్టీ పిజ్జా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు చీజ్ పిజ్జా అయితే కట్ చేసి చూపిస్తున్నాను. ఎంత బాగా వచ్చిందో చూడండి, సేమ్ బయట ఎలా వస్తుందో అలానే వచ్చింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.